నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నెల్లూరు జిల్లాలోని దాచూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఉత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మనం కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. నెల్లూరు జిల్లా దాచూరు గ్రామం నందు వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం 7వ తేదీ నుంచి సోమవారం 9వ తేదీ వరకు దాచూరు గ్రామంలోని 7వ వీధి శ్రీ వేద గణపతి మండప ప్రాంగణంలో వినాయక చవితి మహోత్సవాలు జరగనున్నాయి. 7వ తేదీ శనివారం విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే 8వ తేదీ ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు, సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరగనుంది. అలాగే 9వ తేదీ సోమవారం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ఉట్టి కార్యక్రమం, సాయంత్రం వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, పుష్పాలంకరణలతో స్వామివారి శోభయాత్ర జరగనుంది. హిందువులు ఏ కార్యాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జరుగుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్ల పంచమి చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కులమత జాతులకు అతీతంగాను జరుపుకోవడం మరో విశేషం. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు. ఈ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం. అండి, సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలం దాచూరు గ్రామంలో మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి విజయవంతంగా జరుపుకుంటున్నాము. గ్రామస్తులందరూ కలిసి దేవుని వేడుకల్లో, ఆరాధనలో పాల్గొని పాలు పంచుకొని మేము ప్రతి సంవత్సరం ఇక్కడే బొమ్మ పెట్టుకొని అందరము కలిసి ఊరు ప్రజలంతా కలిసి పూజలు చేసుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకోవాలని దేవుని ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటాము. ఫస్ట్ రోజు ఈ రోజంతా పూజలు, దేవుడికి ప్రసాదాలు అన్నీ చాలా ఆహ్లాదకరంగా జరుపుకున్నాము. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నైటు అందరూ కలిసి ఫ్రెండ్స్, అబ్బాయిలు, అమ్మాయిలు, మా పిన్ని వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు అందరూ కలిసి కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకుంటాము నైట్కి. థర్డ్ రోజు, ఈ 3 రోజులు చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటాము. 3వ రోజు ఉట్టి కార్యక్రమం ఉంటుంది. ఈ ఉట్టి కార్యక్రమంలో అయితే చిన్నపిల్లలతో కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాము. మేము ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటున్నాము. 3వ రోజు ఉట్టు కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటాము. ఊరేగింపుతో ఈ ఉత్సవం ముగిస్తుంది ఈవినింగ్.